మీకు అర్థమైందా? మీ తండ్రి అబ్రహాము కాదు, అబ్రహాము నేను ఎరుగుదును, అబ్రహాము తండ్రిని అంగీకరించాడు. మీరు తండ్రి వద్ద నుండి వచ్చిన కుమారుని అంగీకరించట్లేదు. మీరెలా అబ్రహాము సంతానం అవుతారు? మీ తండ్రి అపవాది అన్నాడు. హల్లెలూయా. మీకు అర్థమైందండి? ఎవరినన్నాడు ఈ మాట? యూదులండి. ఎవరన్నారు ఈ మాట? యేసుప్రభువు అన్నాడు. అబ్రహాము సంతానం అనేది చెప్పుకుంటున్నారు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు చెప్పుకుంటున్నారు. మోషే ధర్మశాస్త్రం గురించి కూడా చెప్పుకుంటున్నారు. మీలో ఎవడైనా పాపము చేయనివాడు మొదట రాయండి అంటే, రాళ్ళు దేన్ని బట్టి అడ్డుకొచ్చారంటే చెప్పండి అమ్మా. ఎలా చేయడంటారా? ఒకసారి రాళ్ళు పట్టుకొచ్చారు కదా, పాపం చేసిన స్త్రీ పట్టబడినప్పుడు అక్కడ ఎందుకు వచ్చారు వాళ్ళు? రాళ్ళు అట్టుకుని కొట్టడానికే. దానికి రీజన్ ఏంటి? పాపం చేసిన ఆ పాపం కరెక్టే, రీజన్. పాపం చేస్తారు ఓకే, కొట్టడానికి రాయి ఓకే. ఎందుకు వాళ్ళకి కొట్టడం? వాళ్ళకి ఎందుకు? అలా లేదు. అక్కడ వాళ్ళు చెప్తున్నారు మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా మేము రాళ్ళిచ్చి కొట్టి చనిపోయాలంటున్నారు. ఎవరి ప్రకారంగా? మోషే పెట్టిన ధర్మశాస్త్ర ప్రకారంగా పాపం చేత పట్టబడిన వాళ్ళు రాళ్ళిచ్చుకుని. మీకు ఇలా బలం ఏంటి ఇప్పుడు చెప్పండి? రాడు కాదు, పాపము కాదు, ఏంటి బలం? మోషే ధర్మశాస్త్రం. దేవునికి స్తోత్రం కలుగునుగా. మీకు అర్థమైందా? వీడు ధర్మశాస్త్రాన్ని తగిలించుకుని రాయి తీసుకుని వచ్చేస్తున్నాడు. కానీ ఈయనెవరైనా ఆయనలో జీవం ఉండేను, ఆ జీవం వెలుగై ఉండేను, ఆ వెలుగు అక్కడే ప్రకాశిస్తున్నాడు. బతుకంతా అక్కడ కనబడిపోతుంది యేసయ్యకి. ఇప్పుడు చెప్పండి, మీకు అర్థమైంది? ఇప్పుడు ఆ రాళ్ళు తీసుకొచ్చిన బతుకంతా కింద ఉంది, అందుకనే భయపడ్డారు వాళ్ళు. జ్ఞానం చూడండి, యేసుక్రీస్తులో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు. మరి అక్కడ రాళ్ళు పట్టుకున్న వాళ్ళందరూ మనుషులే కదా. ఇప్పుడు దేవుడు వెలిగే కదా. ఇప్పుడు వాళ్ళ భాగవతం అంతా ఆయనకి క్లియర్గా కనబడుతుంటే, మీలో ఎవడైనా పాపం చేయకుండా ఉంటే మొదట రాయండి రా అన్నాడు. హల్లెలూయా. ఎవడేస్తాడు చెప్పండి? ఇప్పుడు వాళ్ళకు క్లారిటీ వచ్చేసింది. వాళ్ళలో ఎవరున్నారో? శత్రువు ఉన్నాడు. మీకు అర్థమైందా? దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడండి. దేవుడికి శత్రువు ఎవరెంతగానే వాళ్ళు ఏంటి ధర్మశాస్త్రం ఎత్తుపెట్టుకుని వచ్చేస్తారంటే, శత్రువుని ఎత్తుపెట్టుకుని వచ్చారు. ధర్మశాస్త్రం శత్రువు కాదు, వాళ్ళలో ఉన్న పాపము శత్రువు. ఏమంటుందంటే, మోషే పెట్టిన ధర్మశాస్త్రం జ్ఞాపకం చేసుకోండి, అది అక్కడ స్త్రీ పాపం చేస్తుంది అంటే రాలేదు నిలండి. ఇప్పుడు ఎవడైనా తప్పు చేస్తున్నవాడే ఇంట్లోనే దూరడు, చుట్టూరు జనంలో వచ్చేస్తారు. చుట్టూ జనంలో వచ్చేసాడు తీసుకొచ్చి అమ్మాయిని ఇద్దరు కలిపి కట్టేస్తారు. కట్టేసి ఏం చేస్తారు? కుమ్మేస్తూ ఉంటారు. హల్లెలూయా. ఒరే ఇక్కడ మీరు అందరిలో పాపం చేయలేడు కుమ్మాడు అంటే ఎవడెత్తాడు అక్కడికి? ఏ ముందు వేసేసాడంటే అడికి అవన్నీ అనవసరం కొడేస్తున్నాడు. అర్థమైంది మీకు? అంటే గుడ్డితనం, ఆజ్ఞలను పాటించలేని గుడ్డితనం, ఆజ్ఞను జ్ఞాపకం చేసుకోలేని గుడ్డితనం. అంతగా ఎంతగా ఏమంటారా గారు మీరు? వాళ్ళు పాపం చేయనమంటారా? ప్రశ్న అది కాదు. వీళ్ళు కొట్టడానికి వచ్చేసారు చూసు. వాళ్ళని పరిశోధించుకోలేదు, వాళ్ళని భద్రం చేసుకోలేదు. కానీ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా వెలుగుతోత వేషం వేసుకుని ఇప్పుడు క్రైస్తవుల దగ్గరికి వస్తున్నాడు. ఎవరి దగ్గర వస్తున్నాడు? ఆనాడైతే ధర్మశాస్త్రము, ఈనాడైతే వెలుగు. ఏంటంట? సాతాను తానే వెలుగుతోత వేషము. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మనలోకి వచ్చి మనల్ని కూడా అప్పుడు వాళ్ళు ప్రేరేపించిన వాడు ఇప్పుడు క్రీస్తు వెలుగై ఉన్నాడు. మన వెలుగులో ఉన్న మన క్రైస్తవులము అది కూడా పాపం చేస్తున్నాడని ఇంకొకరిని పట్టుకుంటారంటే కుదరదు. ఎందుకు కుదరదంటే, నిన్ను నువ్వు పరిశోధించుకొని నిన్ను నువ్వు భద్రం చేసుకుని దేవుడిని మహిమపరిస్తే వాడు ఎలా పట్టబడాలో, ఏ విధంగా పట్టబడాలో దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. హల్లెలూయా.